నిజామాబాద్లోని కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ డివిజన్ పోలీస్ అధికారులతో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్ డివిజన్ పరిధిలో పెండింగ్ లో ఉన్న కేసుల పురోగతిపై నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ డివిజన్ ఏసీబీ, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్హెచ్ఓలు, ఎస్ఐలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు బక్రీద్ పండుగ నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించాలని, చెక్ పోస్టుల తనిఖీలు 24/7 తనిఖీలు చేయాలని, వాహనాల తనిఖీలు మరియు చెక్ పోస్టుల వద్ద సిబ్బంది అలసత్వం పనికిరాదని తెలిపారు. అలాగే నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని, రౌడీ షీటర్లు, పాత నేరస్తులు, బెయిల్పై విడుదలైన వారిపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, షీ టీమ్స్, ఈగల్ టీమ్స్, చీతా ఫోర్స్ వంటి ప్రత్యేక బృందాలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రజల అవగాహన కార్యక్రమం నిర్వహించాలని, ఆన్లైన్ మోసాలకు గురైన బాధితులకు వెంటనే స్పందించి సాయం అందించాలని తెలిపారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రగ్స్ మరియు గంజా నిర్మూలన కోసం ప్రత్యేక దాడులు కొనసాగించాలని, అక్రమ రవాణాలో పాల్గొనే వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాల కింద చర్యలు తీసుకోవాలని కమిషనర్ పేర్కొన్నారు. అలాగే పేకాట, గుట్కా, ఇసుక మరియు ఇతర అక్రమ వ్యాపారాలపై నిరంతర దాడులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ప్రతి పోలీస్ అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని కమిషనర్ సూచించారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుని రోడ్డు ప్రమాద నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలలో బ్లాక్ స్పాట్లను గుర్తించి సైన్ బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు రోడ్డు భద్రత నిబంధనల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీబీ అడ్మిన్ శుభం ప్రకాష్, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్, సిడిసి ఏసీపీ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.